రిలీజ్ చేసిన డాక్యుమెంట్ని మీరు 99 టీవీలో మరి మన తెలుగు వారందరికీ మన భారతీయులందరికీ చూపిస్తున్నారు. ఆయన కన్ఫర్మ్ చేశారు. అంటే మీకున్న అణ్వాయుధాలకి సంబంధించిన శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన న్యూక్లియర్ రియాక్టర్స్ని కాపాడుకోవటం కూడా, పబ్లిక్ సేఫ్టీ సెక్యూరిటీ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్న పాకిస్తాన్కి 100% దీన్ని ఉపయోగించే సమర్థత లేదు, అవకాశము లేదు, అర్హత లేదు. సో దిస్ ఈజ్ నెంబర్ 1 సార్. సో ఒకటి డీరాడికలైజేషన్ అయిపోయింది సార్. 2 డీన్యూక్లియరైజేషన్ గురించి మాట్లాడాము. 3వది అతి ముఖ్యమైనది సార్, అది చెప్తాను సార్. ఒకటి ఒక్క నిమిషం అండి, చెప్పండి సార్. ఈ ఎన్ఆర్ఎస్డి రిపర్కషన్స్కి సంబంధించి మనకి అంతున్న ఇన్పుట్స్ ఇస్లామాబాద్ నుంచి ఏంటంటే ఆల్రెడీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ నార్త్ పాకిస్తాన్ రీజియన్ వాళ్ళు దే వర్ అడ్మిటెడ్ ఇన్ ఇస్లామాబాద్ జనరల్ హాస్పిటల్ విత్ లాస్ ఆఫ్ ఐసైట్, అలాగే మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్, బహుళ శారీరక వ్యవస్థలో మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్స్ తోటి సఫర్ అవుతూ కూడా అడ్మిట్ అయిన పరిస్థితి ఉంది. దాంట్లో చాలామంది ఆర్మీ ఆఫీసర్స్ కూడా ఉన్నారట. చాలామంది అక్కడ, అంటే అది సిన్స్ ఇట్స్ డిఫెన్స్ వైటల్ ఎస్టాబ్లిష్మెంట్, ఆర్మీ ఆఫీసర్స్ ఆర్ ఆల్సో దేర్, వాళ్ళు కూడా అడ్మిట్ అయి ఉన్నారు. అండ్ మునీర్కి క్లోజ్ ఎయిడ్స్ కూడా అందులో ఉన్నారట. అండ్ దీని పరిధి 100 కిలోమీటర్లకు వ్యాపించింది. మొత్తం భూగర్భ జలాలన్నీ కలుషితం అయిపోయినాయి. యూసేజ్ ఆఫ్ వాటర్ ఇన్ ఎనీ వే విల్ బి హార్మ్ఫుల్ టు స్కిన్ అట, స్కిన్ డిజార్డర్స్ డెవలప్ అవుతాయట. ఇవన్నీ కూడా ఏంటంటే ఇస్లామాబాద్ జనరల్ హాస్పిటల్ ఒక అడ్వైజరీ ఇష్యూ చేసింది అక్కడ. సో ఆస్కింగ్ పీపుల్ ఆఫ్ నార్త్ పాకిస్తాన్ రీజియన్ టు బి విజిలెంట్ అండ్ టు వెకేట్ ద ప్లేసెస్ నియర్ బై దట్ ఎన్ఆర్ఎస్డి ఏరియా నార్త్ పాకిస్తాన్లో. సో దాని రిపర్కషన్స్ అంటే బ్రహ్మోస్ గురి చూసి కొట్టలా, వాస్తవంగా దాని పక్కన చుట్టుముట్టి కొట్టింది. గురి చూసి కొడితే దారుణంగా ఉండేది. కావాలని మన వాళ్ళు అంటే పాకిస్తాన్లో ఉన్న సామాన్య హెచ్చరిక మాత్రమే ఇచ్చాం. సామాన్య పౌరులకు ఇబ్బంది కలగకుండానే చాలా ఫోకస్డ్గా, చాలా టార్గెట్ ఓరియంటెడ్ కొట్టారు. అంటే యాజిటీజ్గా కొడితే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న అబ్బాసీ వీళ్ళందరూ క్లెయిమ్ చేస్తున్నారు, డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫీ వీళ్ళందరూ చెప్తున్నారు 120 న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయి. వాటన్నిటినీ రిమోట్లో కంట్రోల్ చేసే సెంటర్ ఇది. ఇది కోలుకోవాలంటే కనీసం 2-3 ఏళ్ళు పడుతుంది. వాళ్ళు పూర్తి స్థాయిలో ధ్వంసం చేయాలి. భారతదేశం తలుచుకుంటే ఇప్పటికి ధ్వంసం చేసి క్షణాల్లో అయిపోయింది. మీరు చెప్పిన డీన్యూట్రలైజేషన్ కిందకి ఇది వస్తుందండి. అది డీన్యూక్లియరైజేషన్ డీరాడికలైజేషన్ అయిపోయింది, డీన్యూక్లియరైజేషన్ అయిపోయింది. ఇంకోటి ఏం జరగాలంటే సార్, అక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏవైతే బలూచిస్తాన్ అంశం తెర మీదకి వచ్చిందో, అంటే పాకిస్తాన్లో ఒక ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్ తన స్వతంత్రాన్ని పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ నెక్స్ట్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ఏ విధంగా ఏర్పడిందో 1971లో, అదేవిధంగా మేము పాకిస్తాన్తో కలిసి కాపురం చేయలేము. పాకిస్తానీ ఆర్మీ, పాకిస్తానీ ఐఎస్ఐ, పాకిస్తానీ ముల్లా గతి తప్పి ప్రవర్తిస్తున్నారు. మేము బలూచిస్తాన్ తరపున బలూచ్ లిబరేషన్ ఫ్రంట్గా, బలూచ్ లిబరేషన్ ఆర్మీగా వీ వాంట్ ఇండిపెండెన్స్ అండ్ వీ హ్యావ్ డిక్లేర్డ్ అవర్ ఓన్ ఇండిపెండెన్స్, వీ హ్యావ్ బికమ్ ద రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అని సొంత దేశం ప్రకటించుకున్నారు. సో ఒక 26 మంది భారతీయ పౌరుల్ని మీరు మట్టుబెట్టావని మీరు ఎంత సంతోషపడుతున్నారో, దాని ద్వారా ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మీ పాకిస్తానే ముక్కలైపోయి బలూచిస్తాన్ ఏర్పడింది. మూల్యము ఎంత భారీ మూల్యం చెల్లించారో మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ అండి. బలూచిస్తాన్ హ్యాస్ బికమ్ ది రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అండ్ సెసెడ్ ఫ్రమ్ అది. ఇదిగోండి, దిస్ ఈజ్ ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి మన బలూచి అసోసియేషన్ ఇండియాలో ఉన్న వాళ్ళు రాసిన లెటరు డైరెక్ట్గా రాశారు. ఏమని క్లియర్గా ఒకసారి మీరు చూడొచ్చు. బలూచిస్తాన్ని రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ఏర్పడుతున్నట్టుగా మమ్మల్ని గుర్తించండి, మా ఉనికిని గుర్తించండి అని బలూచి లిబరేషన్ ఫ్రంట్, లిబరేషన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్కి వ్యతిరేకంగా మన భారత ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా మమ్మల్ని గుర్తించండి అని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరెస్కి ఒక విన్నపము, మన భారత ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారికి ఒక విన్నపము, మన భారత ప్రజలకు కూడా విన్నపం చేస్తున్నారు. మేము పాకిస్తాన్తో సంబంధం లేదు, పాకిస్తాన్ ఒక మత మౌఢ్యంతో కొట్టుకుంటున్న రాజ్యము, మేము వాళ్ళతో కలిసి పనిచేయలేము. 21st century 21వ శతాబ్దము ఈజ్ నోన్ ఫర్ ట్రేడ్, టెక్నాలజీ అండ్ టాలెంట్. ట్రేడ్, టెక్నాలజీ, టాలెంట్
దాన్ని